వరంగల్లో బీఆర్ఎస్ నేతలపై కోడ్ ఉల్లంఘన కేసు నమోదైంది. కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి మాజీ ఎంపీ వినోద్ కుమార్, మాజీ ఎమ్మెల్యేలు నన్నపునేని నరేందర్, ధ్యాసం వినయ్ భాస్కర్, ఎమ్మెల్సీ బశ్వరాజు సారయ్య, పెద్ది సుదర్శన్ రెడ్డి, పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగు రాకేష్ రెడ్డి, పలువురు కార్పొరేటర్లు నాయకులపై గురువారం కేసు నమోదైంది. నిన్న అఖిల వరంగల్లో కాకతీయ కళాతోరణం దగ్గర బీఆర్ఎస్ నేతలు నిరసన తెలిపారు. పురావస్తు శాఖ అనుమతి లేకుండా వరంగల్ కోటలోకి ప్రవేశించడంతో పాటు ఎన్నికల కోడ్ ఉల్లంఘించి ధర్నా చేశారంటూ బీఆర్ఎస్ నాయకులపై మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్లో 2 కేసులు నమోదయ్యాయి. ఇక మొత్తంగా బీఆర్ఎస్ నాయకులపై నమోదైన కేసులకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని వరంగల్ నుంచి మా ప్రతినిధి భాస్కర్ మరింత సమాచారం అందిస్తారు. భాస్కర్. పద్మ తెలంగాణ రాష్ట్ర సింహంలో రాజముద్రలో కాకతీయ తోరణం ప్లస్ చార్మినార్ను తొలగించే ప్రయత్నం చేస్తుంది ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం. రేవంత్ రెడ్డి సీఎం నేతృత్వంలో జరుగుతున్న పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే ఇప్పటికీ టీఆర్ఎస్ నేతలు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దీనిపై ధర్నాలకు రాష్ట్ర రోకలు పిలిపించిన పరిస్థితి తెలంగాణలో దాపరించిన పరిస్థితి ఉంది. ఇందులో గత 10 ఏళ్లుగా తెలంగాణ ఉద్యమం పార్టీగా అవలంబించిన తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలో 2 టర్ములు 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ దీనికి కాకతీయ చిహ్నం ఏదైతుందో తెలంగాణ రాష్ట్ర రాజముద్ర ఉన్నటువంటి కాకతీయ సింహాన్ని ప్లస్ చార్మినార్ ని ముద్రించడం జరిగింది. దానిలో భాగంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంకి వచ్చిన తర్వాత ఎంత రాచరికాలకు ఆనవాళ్లు ఉన్నాయి, రాచరిక చరిత్రకు ఈ పునాదులు వేసే విధంగా ఉన్నాయి, దీన్ని వెంటనే తొలగించాలని చెప్పేసి నిన్న మీటింగ్ సమావేశం జరిగిన పరిస్థితి. దానిలో భాగంగానే ఇటు తెలంగాణ జాతీయ గీతాన్ని మరొకసారి ఇప్పుడు తెలంగాణ జాతీయ రాష్ట్ర రాజముద్ర ఉన్నటువంటి జాతీయ సింహం కాకతీయ తోరణాన్ని దాంతోపాటు చార్మినార్ కూడా తొలగించాలని చెప్పి ఒక నిర్ణయం చేసినట్టు తెలుస్తుంది. అయితే దానిలో భాగంగానే రాచరిక ఆనవాళ్లు కాదు, తప్పకుండా కాకతీయులకు ఉన్నటువంటి చరిత్ర కావచ్చు, కాకతీయులు ఉన్నటువంటి ఆనవాయితీ పద్ధతి ప్రకారం తెలంగాణలో పరిపాలన చేసిన విధానానికి అనుగుణంగా ఈ రాచరిక పరిపాలనలు ఎక్కడ లేవు అని చెప్పేసి కాకతీయ తోరణాన్ని తొలగించొద్దని చెప్పేసి టీఆర్ఎస్ ధర్నాకు పిలిపించిన పరిస్థితి. దానిలో భాగంగా నిన్న కిలా వరంగల్ ఉన్నటువంటి టీఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం చేపట్టారు. దానిలో భాగంగా నిన్న టీఆర్ఎస్ నాయకులపై కొంత స్థానికంగా మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్పై అక్కడ వరంగల్ పోలీస్ స్టేషన్ లో కేసులు నమోదు చేశారు. ఏదో 144 సెక్షన్ అమల్లో ఉన్న నేపథ్యంలో, ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో అవన్నీ కోడిని అమలు వక్రీకరించారు, కోడిని దొంగలు దొక్కారు, కోడి అమలు పాటించలేదని చెప్పేసి అయితే లా అండ్ ఆర్డర్ కంట్రోల్ తప్పిందని చెప్పేసి ఆ కేసు నమోదు చేసిన పరిస్థితి. అయితే వరంగల్ పోలీసుకు మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. దానిలో భాగంగా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలకు పిలుపునిచ్చిన పరిస్థితి ఉంది. దానిలో భాగంగానే గొలుసు కట్టుల చెరువులు కావచ్చు, నల్గొండ పానగల్లు ఉన్నటువంటి దేవుడు దాని నుండి అనేక అంశాలు ఇలా రాజముద్రలో పొందుపరిచిన పరిస్థితి. దాన్ని తొలగించొద్దు, ఇది తప్పకుండా ఇది తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఉంది, రాష్ట్ర ముఖ్యమంత్రి వెంటనే దీన్ని వెనక్కు తీసుకోవాలి, దీనిపై పునరాలోచించి ఎట్లా యథావిధిగా కొనసాగించాలి, లేకపోతే స్వయంగా నేనే కేసు వేస్తానని చెప్పేసి మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ ఆరోపణలు చేయడం జరిగింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తగ్గాలి, అది వెంటనే పాత ఉన్నటువంటి రాజముద్రనే వాటిని కంటిన్యూ చేయాలి, లేకపోతే మాత్రం ధర్నా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమానికి తరలిస్తామని చెప్పేసి టీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేయడం జరుగుతుంది. పద్మ. రైట్, థాంక్యూ భాస్కర్. అడుగుతున్నాను, ఈయనకు ఎందుకు తెలంగాణ సంస్కృతి పట్ల, తెలంగాణ చరిత్ర పట్ల, తెలంగాణ కళల పట్ల వ్యతిరేకత? ఎందుకంటే ఆయన ఒక సమైక్యవాది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును తుపాకీ పట్టుకొని పురవీధుల్లో తిరిగి కరీంనగర్లో చంద్రబాబు నాయుడు వెంట ఉండి భయభ్రాంతులు చేసిండు తెలంగాణ ఉద్యమకారులని. పచ్చి తెలంగాణ వ్యతిరేకి అవుపడుతున్నది. ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి అయ్యి ఇది 6వ మాసం, 6 నెలల్లో ఒక్కసారైనా జై తెలంగాణ అని అన్నాడా? ఒక్కసారైనా జై తెలంగాణ అని అన్నాడా? ఎక్కడ అనలేదు. జై రాహుల్ అన్నాడు, జై సోనియా అన్నాడు, కానీ జై తెలంగాణ అనలేదు. అందుకోసమే తెలంగాణ వ్యతిరేకి. ఈ చరిత్రను ఎందుకు మరిపియాలనుకుంటున్నాడంటే, కుట్రదారులు ముఖ్యంగా ఏ స్వభావము, ఒక చరిత్ర మరిపించాలనేటువంటి స్వభావము విస్తీర్ణవాదులకు ఉంటుంది. తెలంగాణ ప్రాంతం ఒక రాష్ట్రం ఏర్పడ్డటువంటి ఈ రాష్ట్రాన్ని వ్యతిరేకించేటువంటి ఈ శక్తులు ఈయన ఎమ్మడున్నాయి. ఇప్పుడు